హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. సో లాస్ట్ వీడియోలో మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చాప్టర్ యొక్క 2025 పీవైక్యూస్ అయితే సాల్వ్ చేసాం. సో ఈ వీడియోలో రిమైనింగ్ పీవైక్యూస్ అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ పీవైక్యూ చూసుకుంటే ఇక్కడ వెన్ ఏ స్పియర్ ఈస్ టేకెన్ టు ద బాటమ్ ఆఫ్ ఎ సీ ఆఫ్ డెప్త్ 1 kilometer, it contracts volume by 0.01%. Then the bulk modulus of the material of the sphere is what అన్నాడు. అండ్ ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 meter/second² ఇచ్చారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఏంటంటే మనకి బల్క్ మాడ్యులస్. సో బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి? బల్క్ స్ట్రెస్ అంటే ఏంటి? మనకి ప్రెషర్. బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్. బల్క్ స్ట్రెయిన్ వచ్చేసి డెల్టా వి బై వి. సో పి బై డెల్టా వి బై వి చేస్తే మనకి ఇక్కడ బల్క్ మాడ్యులస్ అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి పి వచ్చేసి రో జీహెచ్ అయితే అవుతుంది. పి అనేది రో జీహెచ్ ఎందుకు అవుతుందంటే మనం వాటర్ లోపలికి ఒక బాడీ అనేది తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రెషర్ వచ్చేసి మనకి పి ఈక్వల్స్ టు రో జీహెచ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ మనకి క్వశ్చన్లో సి ఆఫ్ డెప్త్ 1 kilometer అన్నారు. అంటే హెచ్ ఈక్వల్స్ టు 1 kilometer ఇచ్చారు. సో దాన్ని నేను ఎస్ఐ యూనిట్లో 1000 meters అని రాసుకున్నాను. నెక్స్ట్ జీ ఈక్వల్స్ టు 10 meter/second². అండ్ మనకి రో కావాలి. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి రో వాల్యూ మిస్సింగ్ ఉంది. సో మనకి సీ వాటర్ అంటే వాటర్ యొక్క డెన్సిటీ ఏంటి? 1000 kg/m³. సో రో అయితే ఉంది. సో దీని నుంచి మనం ప్రెషర్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చుగా. సో పీ ఈక్వల్స్ టు 1000 × 10 × 10⁻³ దిస్ ఇస్ 10⁻7 పాస్కల్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి డెల్టా వి బై వి ఇంటూ 100 ఎంత ఇచ్చారు? 0.01% ఇచ్చారు. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఎర్రర్ ఇచ్చారు. సో మనం డెల్టా వి బై వి వేస్తే ఏం చేస్తాం? ఈ 100 వచ్చేసి డివైడ్ అవుతుంది. సో దిస్ విల్ బి 0.01 × 10⁻⁻² అయితే అవుతుంది. సో ఇప్పుడు బీటా ఈక్వల్స్ టు పీ బై డెల్టా వి బై వి కదా. సో బీటా ఈక్వల్స్ టు పీ వాల్యూ ఎంత? 10⁻7 సబ్స్టిట్యూట్ చేసేసాం. నెక్స్ట్ డెల్టా వి బై వి వాల్యూ ఎంత? 0.01 × 10⁻⁻². సో దీన్ని మనం ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని ఎలా రాసుకోవచ్చు? ఇది కూడా 10⁻⁻², ఇది కూడా 10⁻⁻². సో ఇది ఓవరాల్గా మనకి 10⁻⁻4 అయితే అవుతుంది. సో 10⁻7/10⁻4 ఇది పైనకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో బీటా ఈక్వల్స్ టు 10⁻11 Nm/m² అయితే వచ్చింది. సో దీన్ని మనం 10 × 10⁻10 Nm/m² అని రాయొచ్చు కదా. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, if the pressure on a body is increased from 200 kilopascal to 250 kilopascal, the volume of the body decreases by 0.25%. Then the compressibility of the material is what అన్నాడు. సో సిమిలర్ టు ప్రీవియస్ క్వశ్చనే. ఇక్కడ మనకి ప్రెషర్ ఇచ్చేసారు అండ్ డెల్టా వి బై వి పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చేసారు. బట్ ఇక్కడ మనల్ని అడిగేది బీటా కాదు, ఆల్ఫా. సో మనకి కంప్రెసిబిలిటీ అనేది ఇన్వర్స్ ఆఫ్ బీటా అవుతుంది. అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు 1/β. సో మన బీటా ఫార్ములా ఏంటో తెలుసు కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆల్ఫా అనేది అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం డెల్టా పీ కనుక్కోవాలి ఫస్ట్. అంటే ఆ బాడీ ఎంత ప్రెషర్కి గురవుతుందో కనుక్కోవాలంటే మనం ఇక్కడ డెల్టా పీ అయితే కనుక్కోవాలి. సో దాట్ విల్ బి 250 - 200. సో దాట్ విల్ బి 50. సో 50 kilopascal. కిలో అంటే ఏంటి? 10⁻³ కదా. సో 50 × 10⁻³ పాస్కల్. దీన్ని మనం 5 × 10⁻4 పాస్కల్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ డెల్టా వి బై వి ఇంటూ 100 వచ్చేసి మనకి 0.25% అయితే ఇచ్చారు. సో డెల్టా వి బై వి ఎలా రాసుకోవచ్చు? 0.25 ఇంటూ ఈ 100 ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో ఇట్ విల్ బి 10⁻⁻². సో మనకి డెల్టా వి బై వి వచ్చేసి 25 × 10⁻⁻4 అని రాసుకోవచ్చుగా. సో ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్స్ టు 1/β. సో బీటా అంటే ఏంటి? మనకి డెల్టా పీ బై డెల్టా వి బై వి. సో ఇన్వర్స్ ఆఫ్ బీటా రాసుకుంటే మనకి డెల్టా వి బై వి బై డెల్టా పీ అయితే వస్తుంది. సో డెల్టా వి బై వి ఎంత వచ్చింది? 25 × 10⁻⁻4. అండ్ డెల్టా పీ ఎంత వచ్చింది? 5 × 10⁻4 అయితే వచ్చింది. సో ఈ 10⁻4 పైనకి వెళ్తే మైనస్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా 10⁻−8 అయితే వస్తుంది. సో దిస్ ఇస్ 5 1s 5 5s. సో 5 × 10⁻−8. సో దీని యూనిట్ వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ ఏంటి? బీటా కాబట్టి దీని యూనిట్ వచ్చేసి m², న్యూటన్ ఇన్వర్స్ అయితే వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 5 × 10⁻−8. Next, if the longitudinal strain of a stretched wire is 0.2% and the Poisson ratio of the material is 0.3, then the volume strain of the wire is what అన్నాడు. సో ఇక్కడ మనకి డెల్టా L/L ఇచ్చాడు అండ్ సిగ్మా ఇచ్చాడు.
సో మనల్ని డెల్టా వి బై వి అయితే కనుక్కోమంటాడు. అసలు ఈ సిగ్మా ఏంటి? సిగ్మా ఏంటంటే ఇప్పుడు ఒక మనం వైర్ని స్ట్రెచ్ చేసామనుకోండి. సో ఇఫ్ దిస్ ఇస్ వైర్, దీన్ని స్ట్రెచ్ చేసినప్పుడు ఈ రేడియస్ ఏదైతే ఉందో అది కూడా మనకి డిక్రీజ్ అయితే అవుతుంది. సో ఆ రేషియో అంటే ఇది ఎంత డిక్రీజ్ అవుతుందో అది వచ్చేసి మనకి లాటరల్ స్ట్రెయిన్ అవుతుంది. లెంత్లో ఎంత అయితే చేంజ్ వస్తుందో అది వచ్చేసి మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అవుతుంది. సో లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ చేస్తే వచ్చే రేషియోనే మనకి పాయిజన్స్ రేషియో అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి డెల్టా ఎల్ బై ఎల్ ఎంత ఇచ్చాడు? 0.2%. సో దీన్ని డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 అయితే మనకి 0.2% ఇచ్చాడు. సో అప్పుడు మనకి డెల్టా ఎల్ బై ఎల్ ఏమవుతుంది? 0.2 ఇంటూ 10⁻⁻2 అయితే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పాయిజన్ రేషియో. సో పాయిజన్ రేషియో అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఈ డయామీటర్లో ఎంతైతే చేంజ్ వస్తుందో దాని రేషియో డివైడెడ్ బై లెంత్లో ఎంతైతే చేంజ్ వస్తుందో దాని రేషియో చేస్తే మనకు వచ్చే వాల్యూ పాయిజన్స్ రేషియో. సో ఇది వచ్చేసి నెగిటివ్, ఎందుకంటే ఈ డెల్టా డి బై డి మనకి నెగిటివ్ క్వాంటిటీ అవుతుంది. కానీ ఈ పాయిజన్ రేషియో అనేది పాజిటివ్ కాబట్టి అందుకే మనం ఇక్కడ నెగిటివ్ సైన్ అయితే తీసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకి 0.3 అయితే ఇచ్చాడు. ఇప్పుడు మనం డెల్టా వి బై వి అయితే కనుక్కోవాలి. సో ఇప్పుడు వి అంటే ఏంటి? ఏరియా ఇంటూ లెంత్. సో మనకి వాల్యూమ్లో చేంజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వాల్యూమ్ అంటే ఏంటి? 3 డైమెన్షన్స్ కదా. సో 3 డైమెన్షన్స్లో మనకి ఏంటంటే ఒక డైమెన్షన్లోనేమో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఉంటుంది, ఇంకా మిగతా 2 డైమెన్షన్స్లో వచ్చేసి మనకి లాటరల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనకి ఏరియా వైజ్ చూసుకుంటే 2 లాటరల్ స్ట్రెయిన్స్ ఉంటాయి అండ్ లెంత్లో మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? డెల్టా వి బై వి క్యాల్కులేట్ చేసినప్పుడు మనం ఏంటి? సమ్ ఆఫ్ దిస్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అండ్ లాటరల్ స్ట్రెయిన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ పాయిజన్స్ రేషియో నుంచి మనం ఇది వచ్చేసి లాటరల్ స్ట్రెయిన్ అని చెప్పాను కదా. సో లాటరల్ స్ట్రెయిన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ అయితే అవుతుంది కదా. సో ఇప్పుడు ఏమనుకున్నాం మనం? డెల్టా వి బై వి ఏమవుతుంది? సమ్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ప్లస్ 2 టైమ్స్ లాటరల్ స్ట్రెయిన్ అన్నాం. సో డెల్టా ఎల్ బై ఎల్ మైనస్ ఇక్కడ లాటరల్ స్ట్రెయిన్కి నెగిటివ్ సైన్ కదా. సో దిస్ విల్ బి మైనస్ సిగ్మా డెల్టా ఎల్ బై ఎల్ మైనస్ సిగ్మా డెల్టా ఎల్ బై ఎల్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి డెల్టా ఎల్ బై ఎల్ కామన్ తీస్తే 1 - 2 సిగ్మా అయితే వస్తుంది. సో ఇప్పుడు డెల్టా వి బై వి ఈక్వల్స్ టు మనకి డెల్టా ఎల్ బై ఎల్ ఎంత వచ్చింది? 0.2 ఇంటూ 10⁻⁻2 అది ఇక్కడ రాసేసుకున్నాం. అండ్ 1 - 2 టైమ్స్ సిగ్మా ఎంత ఇచ్చాడు? 0.3. సో అది ఇక్కడ రాసేసుకుందాం. సో 1 - 2 ఇంటూ 0.3 ఇస్ 1 - 0.6, దట్ ఈస్ 0.4 అయితే వస్తుంది. సో దిస్ విల్ బి 0.2 ఇంటూ 0.4 చేస్తే మనకి 0.08 అయితే వస్తుంది. అండ్ ఇంటూ ఇక్కడ 10⁻⁻2. సో దిస్ ఇస్ డెల్టా వి బై వి. మనకి ఆప్షన్స్లో పర్సంటేజ్లో ఇచ్చాడు. సో డెల్టా వి బై వి ఇంటూ 100 చేస్తే ఈ 10⁻⁻2 అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి వచ్చేది 0.08%. సో our answer is option B. Next, the elastic potential energy stored in a copper rod of length 1 meter and area of cross section 1 mm square when stretched by 1 mm and Young's modulus అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక వైర్ స్ట్రెచ్ చేస్తున్నామంటే మనం వైర్ పైన వర్క్ చేస్తున్నాం. సో ఆ వర్క్ అనేది మనకి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీగా అయితే స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి యూకి అండ్ వైకి అండ్ ఇక్కడ ఇచ్చిన పారామీటర్స్కి ఒక రిలేషన్ అయితే ఉంది. అదేంటంటే యూ ఈక్వల్స్ టు హాఫ్ వై ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ ఇంటూ వాల్యూమ్. సో ఈ ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎల్ 1 మీటర్ ఇచ్చాడు, ఏ వచ్చేసి 1 mm స్క్వేర్. సో ఎస్ఐ యూనిట్లో కన్వర్ట్ చేసుకుంటే 10⁻⁻6 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ డెల్టా ఎల్ వచ్చేసి 1 mm ఇచ్చాడు. సో దీన్ని కూడా ఎస్ఐ యూనిట్లో కన్వర్ట్ చేస్తే 10⁻⁻3 మీటర్ అవుతుంది. సో వై వాల్యూ 1.2 ఇంటూ 10⁻11 N/మీటర్ స్క్వేర్ ఇచ్చారు. సో చెప్పాను కదా, యూ ఈక్వల్స్ టు జనరల్గా అయితే మనకి హాఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్. సో మనకి ఇక్కడ ఫోర్స్ గురించి ఏం చెప్పలేదు కాబట్టి మనం స్ట్రెస్ అనేది క్యాలిక్యులేట్ చేయలేం. సో అందుకోసమే ఇక్కడ మనం మనకి వై ఇచ్చాడు. సో వై వచ్చేలాగా ఈ ఫార్ములాకి మనం స్ట్రెయిన్ మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ స్ట్రెయిన్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఇది స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే ఏంటి? వై కదా. ఇంకా ఇక్కడ మల్టిప్లికేషన్లో స్ట్రెయిన్ ఉంటుంది. సో స్ట్రెయిన్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ ఇంటూ వాల్యూమ్. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే యూ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ వై ఎంత? 1.2 ఇంటూ 10⁻11 ఇచ్చారు. నెక్స్ట్ ఏముంది మనకి? స్ట్రెయిన్ స్క్వేర్. సో స్ట్రెయిన్ వచ్చేసి
స్ట్రెయిన్ అంటే ఏంటి డెల్టా ఎల్ బై ఎల్. సో డెల్టా ఎల్ ఎంత ఇచ్చారు 10⁻³ అండ్ ఎల్ ఎంత ఇచ్చారు 1 అంటే స్ట్రెయిన్ ఏమవుతుంది మనకి 10⁻³ అవుతుంది. సో స్ట్రెయిన్ స్క్వేర్ ఉంది కాబట్టి 10⁻³ స్క్వేర్ అయితే రాసుకున్నాను. ఇంటూ నెక్స్ట్ ఏముంది మనకి వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి V ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ లెంత్ కదా. ఏరియా ఎంత ఇచ్చారు మనకి 10⁻⁻6, లెంత్ ఎంత ఇచ్చారు 1 మీటర్ అంటే వాల్యూమ్ ఎంత అవుతుంది 10⁻⁻6 అయితే అవుతుంది. సో U ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1.2 ఇంటూ 10⁻11 ఇంటూ 10⁻6 ఇంటూ 10⁻6. సో ఇది 10⁻6 10⁻6 ఎంత 10⁻12 అవుతుంది. సో -12 + 11 అంటే -1. సో ఇది 10⁻1 అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 1s 2 times 0.6. సో 0.6 ఇంటూ 10⁻1. సో ఈ వేలో మనకి ఆప్షన్స్లో ఆన్సర్ అయితే లేదు. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు. సో 60 ఇంటూ 10⁻2 అని అయితే రాసుకోవచ్చు కదా. సారీ 6 ఇంటూ 10⁻2 అని అయితే రాసుకోవచ్చు కదా. సో ఈ 6 ఇటు పంపిస్తే ఇంకో 10 వచ్చేసి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది కదా. సో 6 ఇంటూ 10⁻2 joules అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ద యంగ్స్ మాడ్యులస్ అండ్ పాయిజన్స్ రేషియో of a material are respectively y and sigma. The force required to decrease the area of cross section of a wire by delta A అన్నాడు. సో ఇక్కడ మనకి y అండ్ సిగ్మా ఇచ్చాడు. ఇప్పుడు ఆ వైర్లో మనం డెల్టా ఏ ఆ వైర్ యొక్క ఏరియాలో డెల్టా ఏ చేంజ్ తీసుకురావాలంటే మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అనేది అడుగుతున్నాడు. సో ఆ ఫోర్స్ ఈక్వేషన్ వచ్చేసి ఈ పారామీటర్స్తో రిలేట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు y ఈక్వల్స్ టు FL/A డెల్టా ఎల్ కదా. సో దీని నుంచి డెల్టా L/L ఏమొస్తుంది F/AY అయితే వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు మనకి ఏంటి డెల్టా ఏ చేంజ్ తీసుకురావడానికి ఎంత ఫోర్స్ కావాలి. సో ఫస్ట్ మనం ఆ డెల్టా ఏ ఏంటో కనుక్కోవాలి. సో A ఈక్వల్స్ టు πr² కదా. సో డెల్టా ఏ ఏమవుతుంది బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఈ r² అంటే 2 times r అండ్ ఈ పై కాన్స్టెంట్ అలానే ఉంటుంది ఇంటూ డెల్టా ఆర్ అయితే వస్తుంది. సో అప్పుడు మనకి బోత్ సైడ్స్ మళ్ళీ ఏతో డివైడ్ చేద్దాం డెల్టా A/A. సో 2πr డెల్టా r/πr². సో అప్పుడు మనకి r పై క్యాన్సిల్ 2 times డెల్టా r/r. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మనకి ఏంటంటే ఈ రిలేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే డెల్టా L/L ఈక్వల్స్ టు మనకి 2 times డెల్టా A/A ఉంటుంది అండ్ డెల్టా L/L ఈక్వల్స్ టు 3 times డెల్టా V/V ఉంటుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గుర్తుంటే మీరు ఈ 2 steps స్కిప్ చేసి డైరెక్ట్ ఇలా రాసుకోవచ్చు. సో ఇదైతే వచ్చింది, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి సిగ్మా ఏంటి పాయిజన్స్ రేషియో క్వశ్చన్లో ఇచ్చాడు. సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి కదా. సో సిగ్మా ఈక్వల్స్ టు లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటి చేంజ్ ఇన్ ద రేడియస్ ఆఫ్ దట్ వైర్. ఓకే సో అది వచ్చేసి మనకి లాటరల్ స్ట్రెయిన్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏంటి చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ది వైర్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ లెంత్. సో ఇది వచ్చేసి ఫార్ములా కదా. ఇప్పుడు దీని నుంచి మనం డెల్టా L/L సబ్జెక్ట్ చేసుకుంటే ఏమొస్తుంది -డెల్టా r/r/సిగ్మా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది ఫ్రమ్ 1 and 2 సారీ ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. సో ఇప్పుడు మనకి 1 and 3 నుంచి చూసుకుంటే డెల్టా L/L ఉంది అంటే బోత్ సైడ్స్ ఈక్వేట్ చేయొచ్చు కదా. సో F/AY ఈక్వల్స్ టు -డెల్టా r/r/సిగ్మా అయితే వచ్చింది. సో ఇప్పుడు F ఈక్వల్స్ టు AY ఈక్వల్స్ టు ఇప్పుడు మనకి డెల్టా A/A ఈక్వల్స్ టు 2 డెల్టా r/r. సో ఈ డెల్టా r/r ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు 1/2 times డెల్టా A/A అని రాసుకోవచ్చు. సో 1/2 times డెల్టా A/A అయితే రాసుకున్నాను డివైడెడ్ బై సిగ్మా. సో F ఈక్వల్స్ టు ఏమవుతుంది y ఇంటూ A. సో మనకి F కావాలి కదా. సో ఈ YA వచ్చేసి అటు మల్టిప్లై అవుతుంది. సో y ఇంటూ A ఇంటూ డెల్టా A/A/2 సిగ్మా. సో A అయితే క్యాన్సిల్ అవుతుంది మనకి మిగిలింది ఏంటి F ఈక్వల్స్ టు y డెల్టా A/2 సిగ్మా. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ C. When a wire made of material with Young's modulus Y subjected to a stress S with the elastic potential energy per unit volume stored in the wire is what and సో ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ ఏమంటుండు వైర్ మేడ్ ఆఫ్ మెటీరియల్ విత్ యంగ్స్ మాడ్యులస్ Y అన్నాడు. సో Y ఇచ్చాడు స్ట్రెస్ ఇచ్చాడు అండ్ వాల్యూమ్. సో ఇవి రిలేట్ చేసి మనం పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఫార్ములా అయితే కనుక్కోవాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫార్ములా వచ్చేసి ఫస్ట్ గుర్తు రావాలి, ఇది బేసిక్ ఫార్ములా. సో U ఈక్వల్స్ టు ½ ఇంటూ స్ట్రెస్ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్ వచ్చేసి మన ఫార్ములా. సో ఇప్పుడు
ఏంటి మనకి ఏమడిగాడు, పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో వి ఇటు పంపిస్తే పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అయితే వస్తుంది. సో యూ బై వి ఈక్వల్స్ టు హాఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ అయితే ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్లో వై ఉంది, అంటే మనం యంగ్స్ మాడ్యులస్ తెప్పియాలి. సో అది తెప్పియాలంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మనకి ఆప్షన్స్లో వై ఉంది, స్ట్రెస్ ఉంది, అంటే మనం స్ట్రెయిన్ వచ్చేసి ఎలిమినేట్ చేసేయాలి. సో స్ట్రెయిన్ని ఎలిమినేట్ చేసి మనం వైని తీసుకురావాలి. సో దానికోసం నేను స్ట్రెస్ మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, స్ట్రెయిన్ బై స్ట్రెస్, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే వై, అంటే స్ట్రెయిన్ బై స్ట్రెస్ ఏమవుతుంది 1/y, అండ్ ఇక్కడ స్ట్రెస్ ఇంటూ స్ట్రెస్ ఏమవుతుంది s². సో యూ బై పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ విల్ బీ ఈక్వల్స్ టు 1/2 s²/y. సో అవర్ ఆప్షన్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్, a metal rod of area of cross section 3 cm² is stretched along its length by applying a force 9 × 10⁴ newtons. If the Young's modulus of the material of the rod is 2 × 10⁻11 Newton/m², then the energy stored per unit volume. సేమ్ ఇక్కడ కూడా సర్టెన్ డైమెన్షన్స్ ఉన్న రాడ్ అయితే ఉంది, మనం దానిపైన సర్టెన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, వర్క్ అనేది చేస్తుంది, దాన్ని లైక్ ఎలాంగేట్ చేస్తున్నాం, అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, అంటే వర్క్ చేస్తున్నాం. సో ఆ వర్క్ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఆ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఎంత స్టోర్ అయిందో కనుక్కోవాలి. సో సేమ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ 3 cm, దాన్ని SI యూనిట్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 3 × 10⁻⁴ m². దెన్ ఎఫ్ ఇచ్చారు 9 × 10⁴ న్యూటన్, అండ్ y ఈక్వల్స్ టు 2 × 10⁻11 Newton/m². సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, యూ బై వి. సో ఇంతకుముందు క్వశ్చన్లో మనకి ఏమొచ్చింది, ½ s²/y వచ్చింది. సో నేను ఈ ఫార్ములా ఇక్కడ ఎందుకు అప్లై చేస్తున్నా అంటే, మనకి ఏంటి క్వశ్చన్లో ఎఫ్ ఇచ్చారు, ఏ ఇచ్చారు, వై ఇచ్చారు. f/a చేస్తే మనకి స్ట్రెస్ వస్తుంది, అండ్ వై ఇచ్చారు. సో ఆ క్వాంటిటీస్తో రిలేట్ అయిన ఫార్ములానే కదా మనం యూస్ చేయాలి. సో అందుకే ఇక్కడ నేను ½ s²/y ఫార్ములా అయితే యూస్ చేస్తున్నాను. సో 1/2 ఇంటూ ఎస్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. సో f/a² డివైడెడ్ బై 2y. సో ఎఫ్ ఏమి ఇచ్చాడు, 9 × 10⁴. సో దీన్ని స్క్వేర్ చేస్తే 81 × 10⁴ వస్తుంది. ఏరియా వచ్చేసి 3 × 10⁻⁴. దీన్ని స్క్వేర్ చేస్తే 9 × 10⁻⁸ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 9 1s 9 9s. సో ఇది పైనకి వెళ్తే యాడ్ అవుతుంది. సో 9 × 10⁻16 అవుతుంది మన న్యూమరేటర్. నెక్స్ట్ డినామినేటర్లో ఏముంది, 2 × 2 × 10⁻11. సో ఇది 4 × 10⁻11 అయితే అవుతుంది. సో ఈ 11 పైనకి వెళ్తే మైనస్ అవుతుంది. సో 16 - 11 మనకి 10⁻5 మిగులుతుంది, అండ్ 9/4. సో 4 1s 4, 2.25. సో అవర్ ఆన్సర్ ఈస్ 2.25 × 10⁻5 joules. joules per మీటర్ క్యూబ్, ఎందుకంటే మనం ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ చేస్తున్నాం కాబట్టి. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, the work to be done to produce a strain of 10⁻³ in a steel wire of mass 2.96 kg and density 7.4 g/cm³ is what అన్నాడు. ఇక్కడ కూడా సేమ్ ఇండైరెక్ట్గా మనకి పొటెన్షియల్ ఎనర్జీ అడుగుతున్నాడు. సో ఈ వర్క్ డన్నే కదా మనకి పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయ్యేది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ ఫార్ములా యూస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ΔL/L ఈక్వల్స్ టు 10⁻³ అయితే ఇచ్చేసాడు. నెక్స్ట్ మాస్ ఇచ్చాడు అండ్ డెన్సిటీ ఇచ్చాడు. అసలు మాస్ డెన్సిటీ ఎందుకు ఇచ్చాడు, ఎందుకంటే మన ఫార్ములా ఏంటి, 1/2 యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ ఇంటూ వాల్యూమ్. నేను ఈ ఫార్ములా ఎందుకు తీసుకున్నానంటే, మనం స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి క్వశ్చన్లో ఎక్కడ ఫోర్స్ అనేది ఇవ్వలేదు, అంటే మనం స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయలేం. సో అందుకే స్ట్రెయిన్, సో మనకి క్వశ్చన్లో స్ట్రెయిన్ ఇచ్చాడు కాబట్టి స్ట్రెయిన్ మరియు ఏంటి యంగ్స్ మాడ్యులస్ ఉండే ఫార్ములా మాత్రమే చూస్ చేసుకోవాలి. సో అందుకే నేను ఈ ఫార్ములా అయితే చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి డెన్సిటీ ఎందుకు ఇచ్చాడంటే, మాస్ అండ్ డెన్సిటీ ఎందుకు ఇచ్చాడంటే వాల్యూమ్ కనుక్కోవడానికి. సో మనకి మాస్ అయితే ఇచ్చాడు, డెన్సిటీ వచ్చేసి 7.4 g/cm³. సో ఇది CGS సిస్టంలో ఉంది కాబట్టి దీన్ని SI యూనిట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో దీన్ని మనం కన్వర్ట్ చేస్తే 7.4 × 10⁻³ kg డివైడెడ్ బై, సో 1 cm 10⁻² కాబట్టి క్యూబ్ కాబట్టి 10⁻6 m³ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి డెన్సిటీ వచ్చేసి SI యూనిట్స్లో 7.4 × 10⁻³ kg/m³ అయితే వచ్చింది. సో ఇప్పుడు డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో వాల్యూమ్ ఈక్వల్స్ టు మాస్ బై డెన్సిటీ. సో V ఈక్వల్స్ టు మాస్ ఎంత 2.96 kg డివైడెడ్ బై 7.4 × 10⁻³ kg/m³. సో 7.4 1s 7.4 0.4s మనకి ఇదైతే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి V ఈక్వల్స్ టు
0.4 ఇంటూ ఈ 10 పవర్ 3 పైనకి వెళ్తే -3 అవుతుంది. సో 0.4 ఇంటూ 10 పవర్ -3 మీటర్ క్యూబ్ అయితే వచ్చింది. సో వాల్యూమ్ అయితే వచ్చేసింది. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో W ఈక్వల్స్ టు 1/2 ఇంటూ y ఎంత 2 ఇంటూ 10 పవర్ 11. నెక్స్ట్ స్ట్రెయిన్ వచ్చేసి 10 పవర్-3. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకి 10 పవర్-6 అయితే అవుతుంది. ఇంటూ మనకి వాల్యూమ్ ఎంత వచ్చింది 0.4 ఇంటూ 10 పవర్-3. సో ఇక్కడ చూసుకుంటే -3 -6 -9 ప్లస్ 11 అంటే 2. సో 10 స్క్వేర్ అయితే మిగులుతుంది. 10 స్క్వేర్ అయితే మిగులుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 2 అయితే క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటి మనకి 0.4. సో 0.4 ఇంటూ 10 స్క్వేర్ జూల్స్. సో ఆప్షన్స్లో మనకి అలా లేదు. సో దీన్ని మనం ఏంటి 0.04 ఇంటూ 10 పవర్ 3 జూల్స్ అని రాసుకోవచ్చు. 10 పవర్ 3 అంటే ఏంటి కిలో, అంటే మనం 0.04 కిలో జూల్స్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చుగా. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో దీంతో మనం ఈ చాప్టర్కి సంబంధించిన 2025 క్వశ్చన్స్ అయితే అన్నీ కంప్లీట్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో 2024 PYQs అయితే డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై.